హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగీత వ్లాగ్స్. ఇదైతే వెడ్నెస్డే అండి. ఎక్కడికి వెళ్ళారు అనుకుంటున్నారా? చాలామందికి ఫోటోలు చూస్తే అర్థమైపోయి ఉంటుంది. అనకాపల్లి నూకాలమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళామండి. గుడి అయితే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. పక్కన అయితే అమ్మవారి విగ్రహం పెట్టి చిన్నగా పూజలు అయితే చేస్తున్నారు. పూజ అయితే ఆపకూడదు కదా. ఇంకో కొత్త విషయం అండి, నూకాలమ్మ తల్లి గుడిలోన ఇప్పుడు నిత్య అన్నదానం అనేది స్టార్ట్ చేశారు. అయితే అమ్మ గుడికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఒక వీడియో అయితే నేను ఆల్రెడీ చేసి పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఆ వీడియో కూడా చూస్తున్నారు కదా. అమ్మ ఎన్ని రూపాల్లో అయితే ఫోటోలు తీశారో అలంకరించి అన్ని రూపాలని చుట్టుపక్కల పెట్టారండి. ఇదైతే అన్నదానం ఇక్కడే జరుగుతుందంట. అయితే కొత్తగా స్టార్ట్ చేశారు ఇదంతా. మేము చూసాము. మూల విరాట్ని అయితే తీయకూడదు కదా, కానీ మూల విరాట్ ఎంత అందంగా ఉంటుందో అవన్నీ ఇక్కడ ఉన్నాయండి. నవదుర్గల్ని ప్రతిష్ఠించారు. చాలా బాగా అయితే అనిపించింది మనసుకి. చూడండి, ఇక్కడైతే అమ్మవారు సాక్షాత్తు కూర్చున్నట్టుగా ఎంత చక్కగా దర్శనమిస్తారో ఒక్కసారి చూడండి. వెనకాతలైతే నాగమ్మలు అన్నీ ఉన్నాయండి. చూస్తుంటే అన్నం కుండ కూడా ఉంది అండి. అంటే అమ్మ అన్నపూర్ణాదేవి కదా, అందుకనే ఈ ఈ ఇలా ఆలోచించి కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు. చాలా బాగుందండి. ఎంత బాగా కట్టారు కదా. అసలు వెనకాతల అన్నం కుండ, ముందుకేమో అమ్మ. ఎంతైనా అన్నపూర్ణాదేవి కదండి. చాలా బాగుంది. చాలాసేపు టైం అయితే స్పెండ్ చేసాం. మాకు అందరికీ చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మకి నేను ఒకటే కోరానండి, అందరికీ కావాల్సింది ఏంటండి? ఆరోగ్యం. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టేనండి. అమ్మ మనందరినీ చల్లగా చూడాలని కోరుకున్నాను. ఎప్పుడు కూడా చూస్తుందండి. ఎప్పుడు మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది. అమ్మ ఉంది అని నమ్మే వాళ్ళకి ఎప్పుడు అమ్మ వెనకాతలే ఉంటుంది. అది నా నమ్మకం అండి. సరేనండి, మన వీడియోలను చూస్తున్నారు కదా అందరూ. ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే అమ్మని మరొకసారి చూడండి ఎంత చక్కగా ఉందో. ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.